వీడియో చూసారు మొత్తం అదంతా కూడా చదివారు కదా. విజయబాబు గారు, మీకు ప్రత్యేకంగా 99 ప్రేక్షకులకి, మోహన్ గారికి, అంటే మేము మాట్లాడితేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గిట్టగా మాట్లాడుతున్నాం అనుకుంటారు, కానీ ఇక్కడ ఫ్యాక్ట్స్ మనం ప్రజెంట్ చేస్తున్నాం కదా. అది ఇక్కడ ఈ కరోల్ ఉపాధ్యాయ్, షీ ఈజ్ నాట్ ఏ ఇండియన్, షీ ఈజ్ ఏ ఫారినర్. ఒక జాబ్ పర్పస్ మీద ఆవిడ బెంగళూరులో ఒక సోషల్ సైన్స్ కాలేజీకి హెడ్గా ఉన్నటువంటి ఒక అధ్యాపకురాలు, పరిశోధకురాలు. సో ది బుక్ షీ హాస్ గివెన్ ఆర్గనైజింగ్ ఫర్ ఫ్యూచర్. ఇక్కడ ఏం చెప్పిందంటే తను, అమరావతి ఈజ్ నాట్ ఏ మోడర్న్, ఈజ్ నాట్ ఏ మోడల్ వేర్ ఇండియా కెన్ ఫాలో, ఈజ్ నాట్ ఏ మోడల్. కానీ మీరు ఒక అంశాన్ని, అంటే నేను చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే మీకు గుర్తు చేస్తాను. 14 నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని అమరావతి అని చెప్పిన తర్వాత ఆయన 14 నుంచి 19 దాకా ఒక పదం ఆడుతుండేవాడు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చేంత వరకు మనం పోరాటం చేయాలి. వాట్ ఈస్ దట్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్? అమరావతి అనేది హైదరాబాద్ లాగా, బెంగళూరు లాగా, కర్ణాటక లాగా, తమిళనాడు లాగా తయారు కావాలి. అంటే 10 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు ఈవిడ పరిశోధనలో మనకు కనపడుతున్న అంశాలు, నిన్నే విజయబాబు గారు, నేను కావాలనే నిన్న హైకోర్టు దాకా, సిఐడి బిల్డింగ్ దాకా, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కట్టిన క్వార్టర్సు, ఐఏఎస్లు కట్టిన క్వార్టర్సు, ఆ ప్రాంతం మొత్తం మనుషులు లేని పొలాల రాజధాని ఎలా ఉందో, నేను ఐఎమ్ కోటింగ్ ఇక్కడ, మనుషులు లేని పొలాల రాజధాని, ప్రపంచ రాజధాని, గ్రీన్ ఫీల్డ్. ఆవిడ చాలా చక్కగా చెప్పింది, వెన్ దేర్ ఆర్ 29 విలేజెస్, when people already living there, how can you call it as a green field? ఒకవేళ మీరు మనుషులు లేకపోతే, గ్రామాలు లేకపోతే అనొచ్చు. నిన్న చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇక్కడ టోన్ మారిందని మీ హెడ్లైన్స్ వస్తూ ఉన్నాయి. ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే, గొంతు సరి చేసుకోవటం అంటారు చూడండి. 29 గ్రామాలు మాత్రమే కాదు, ఇటు అమరావతి ఉంది, ఇటు బెంగళూరు, గుంటూరు ఉంది, ఇటు మంగళగిరి ఉంది, ఇవన్నీ చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కూడా మావిగాని అంటున్నాం. మావిగానిలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది మాచర్లను తీసేసి వీళ్ళు మంగళగిరిని పెడుతున్నారు. మంగళగిరి ఎగ్జాక్ట్లీ విజయవాడ, మంగళగిరి, గుంటూరు, మచిలీపట్నం, అదే మచిలీపట్నాన్ని తీసేసి, యాక్చువల్లీ మంగళగిరి ఇన్ బిట్వీన్ విజయవాడ అండ్ గుంటూరు. వేరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మచిలీపట్నం బిగిన్లో ఉంటుంది మావిగానికి. సో ఇన్ని అంశాలని ఎక్కడికక్కడ గొంతు సవరించుకొని మాట్లాడుతున్న అంశాలు. ఒకటి ఆవిడ చెప్పినటువంటి తక్కువ, మీరు చెప్పిన తర్వాత నేను విన్నాను సార్, ఆ ఇంటర్వ్యూ విందామని. చాలా అసలు ఆవిడ అగ్రేరియన్ సెటప్ ఉన్నటువంటి కృష్ణా నదీ తీరంలో మీరు 1,50,000 ఎకరాలు ఆవిడ రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 50,000 acres. నౌ ఇట్ హస్ గాన్ అప్ టు 1 lakh acres. అంటే ఆవిడ ఇచ్చినటువంటి ఒక ఇన్పుట్ ఏంటంటే సార్, అసలు మామూలుగా గవర్నమెంట్ కూడా రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుందామంటే మనం ఎంత ల్యాండ్ పూలింగ్ చేసినా, లేకపోతే ఎంత కాంపెన్సేషన్ ఇచ్చినా ఇవ్వకపోవచ్చేమో. కాబట్టి ఆ ప్రాంతంలో 3 పంటలు పండే భూమిని ఎడారిగా ఎలా మార్చాలి చూడండి, దీని వెనకాల కుట్ర. అంటే ఆవిడ ఏం చెప్పిందంటే, ఇక్కడ మోస్ట్ ఆవిడ చెప్పింది, దాన్ని ఈ 1,00,000 ఎకరాలని కాంక్రీట్ జంగిల్గా ముందు ఎలా మార్చాలి. కాంక్రీట్ జంగిల్ అంటే అసలు ఎవరు ఆపేయాలి, మొత్తం పంటలు మొత్తం ఆపేసేయాలి. అయితే ఇప్పుడు ఆ జనం ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళందరూ కూడా దే హావ్ బీన్ మైగ్రేటెడ్. అంటే మీరు రాజధాని పేరుతో ఆశ్రయం కల్పిస్తున్నారంటే క్వాంటమ్ వాల్యూ వస్తుంది, ప్రపంచం మొత్తం ఇక్కడే చూస్తుంది. ఇందాక నాతోటి, నేను విజయవాడ చూస్తూ ఉంటే ఫ్లైట్లో కొంతమంది తైవాన్ నేటివ్స్ వచ్చారు. వాళ్ళందరూ తైవాన్ పీపుల్. నిన్న ఒక విజిటింగ్ అయిందట. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఈజ్ ఇట్ రియల్లీ, నేను కూర్చున్నాను క్యాంటీన్లో, విజయవాడ క్యాంటీన్లో, ఎయిర్పోర్ట్లో, ఈజ్ ఇట్ రియల్లీ వైబుల్ టు అవర్ ప్రాజెక్ట్ ఫర్ అస్ అని మాట్లాడుకుంటున్నారు. నిన్న విజిట్ అయిపోయింది, వాళ్ళు మాట్లాడుకోవటంలో ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ నీకు ఆవిడ చెప్పిన మాటల్లో చెప్పాలంటే, ది వైజ్ పొలిటికల్ కాన్సెప్ట్ ఉన్నటువంటి దళిత ఫ్యామిలీస్ అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోతున్నాయని చెప్పింది. ఎవరైతే వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి ఓబీసీలు కానీ, ఎస్సీలు కానీ ఆ ప్రాంతంలో మాట్లాడటానికి భయంగా మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం రైతులు కూడా ఏమైనా గౌరవంగా ఉన్నారంటే రైతులు కూడా గౌరవంగా లేరు. ఇది అల్టిమేట్గా ఎట్లా చేస్తుందంటే, అక్కడ కట్టే ఇదంతా కూడా పెద్ద పర్యావరణానికి ఒక ప్రమాదకరమైన ప్రాజెక్టుగా ఇది మారబోతుంది అని చెప్తుంది. వెన్ ఇట్ ఈస్ అంటే ఈ మోడల్ అసలు భారతదేశంలో ఎవరు ఫాలో అవ్వాల్సిన మోడల్ కాదు.
జనరల్గా ఆయన ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అసలు మనం నిర్మించే నగరం ఏంటంటే ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించే మోడల్. ఇది వలస పక్షులు అంటారు చూడండి సార్. అసలు ఆ పాయింట్ని అసలు కేటగారికల్గా మెన్షన్ చేసిందండి. అసలు ప్రపంచం కాదు, భారతదేశంలోనే ఇది ఒక అనువైనటువంటి రాజధాని కాదు అనేటువంటి మాటను కూడా ఆవిడ చెప్పింది. ఎస్, మనకి శ్రీకృష్ణ కమిషన్ ఏం చెప్పింది, శివరామకృష్ణ కమిషన్ కూడా ఈ అమరావతి ప్రాంతాన్ని దే నెవర్ మెన్షన్డ్. ఇది అసలు చేయలేదు, వద్దనే చెప్పింది. కానీ దీన్ని ఎవరు తీసుకొచ్చుకున్నారు, నారాయణ కమిటీ ఎవరు వేశారు, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎక్కడ తీసుకెళ్ళాడు దాన్ని, అక్కడ తీసుకెళ్ళాడు. ఎక్కడికి, మన పార్థసారథి గారి కాన్స్టిట్యున్సీ కొత్తగా వచ్చిన చూడండి నూజివీడు, లేకపోతే దొనకొండ, ఈ చుట్టూరు తిప్పుతూ వచ్చారు. తర్వాత దాన్ని ఆఖరికి ఎక్కడ ల్యాండ్ చేశారంటే ఫ్లైట్ కానీ హెలికాప్టర్ కానీ ల్యాండ్ అయినట్టుగా అమరావతిలో ల్యాండ్ చేశారు. ఈ అమరావతి ప్రాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉందంటే మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీగా మేము ఎంతవరకు జనాలను ఎడ్యుకేట్ చేయాలి, ఎంతవరకు మేము సామాజిక దృక్పథాన్ని ఇక్కడ చూడాలి. సో అల్టిమేట్గా చూసినప్పుడు ఏమైంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 50,000 ఎకరాల భూమిని మీరు ఇక్కడ రాజధాని ప్రాంతంగా గుర్తించారు. కాబట్టి దీనిలో ఒక 50,000 మందికి ఇళ్ళు స్థలాలు లేనటువంటి పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే ఆ రోజు ఏమన్నారంటే ఇక్కడ డెమోగ్రఫీ దెబ్బతింటుందన్నారు. అంటే పేదవాడు ఉంటానికి పేదవాడిని తరివేశారు. అదే చెప్పిందండి ఆవిడ. కరువుల ఉపాధ్యాయ కూడా చెప్పింది ఏంటంటే కుల ప్రాబల్యం, భూ యాజమాన్యం ప్రధానంగా ఉన్న సామాజిక వర్గాలు మాత్రం వాళ్ళు అక్కడ పదిలంగా ఉన్నటువంటి పరిస్థితి, అభివృద్ధి కోసం అని చెప్పని భూసేకరణకు ఇచ్చారు. ఫలితంగా ఉపాధి కోల్పోయిన వర్గాలు ఏంటంటే భూ సమీకరణ వల్ల వాళ్ళు కూలీలు